వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాబోయే రోజుల్లో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం జరగబోతోందండి. ఇది నాకు షేర్ చేసినందుకు గాను సోదరిమణి లిదియా లక్ష్మి ఫ్రమ్ ఉక్రెయిన్, తనకి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే, గురుకుల పునరుజ్జీవన మిషన్, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి బిడ్డ. ఈ మిషన్ వెనకాల ఉన్నటువంటి శక్తి, ఈ ప్రాజెక్ట్ మొత్తం శ్రీమతి లిదియా లక్ష్మి ఆవిడ చేత సంపూర్ణంగా ప్రారంభించబడింది మరియు నడిపించబడుతోంది. విశ్వ హిందూ రక్షా పరిషత్ యుఏ జాతీయ అధ్యక్షురాలు మరియు విరాజతి సంపూర్ణత ధర్మ ప్రదీప్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. 15 సంవత్సరాల అంకిత భావంతో కూడినటువంటి కృషి మరియు 10 సంవత్సరాల లోతైన పరిశోధన తర్వాత లిదియా లక్ష్మి ఇప్పుడు ఈ చారిత్రాత్మక జాతీయ మిషన్ అధికారంగా ప్రారంభిస్తున్నారు. సహకారం అందిస్తున్నటువంటి సంస్థలు విశ్వ హిందూ రక్షా పరిషత్, విశ్వధర్మ సంరక్షణ ట్రస్ట్ విడిఎస్టి, శృంగేరి పీఠం, పవిత్ర మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదాలు. అలాగే భారత ప్రభుత్వం వారసత్వ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో సహకారం. నవరాత్రి ఎందుకు? నవరాత్రి అత్యంత పవిత్రమైనటువంటి సమయం. అమ్మవారు దుష్టశక్తుల మీద పోరాడి ధర్మాన్ని రక్షించిన కాలం. నేటి ప్రపంచంలో మనం కూడా అదే పోరాటం చేస్తున్నాం. మన గుర్తింపు, సంస్కృతి, దేవాలయాలు మరియు నాగరికతని రక్షించుకోవడానికి. అందుకే నవరాత్రి ఈ మిషన్కి ఎంచుకోవడం జరిగింది. ఇక ఈ వార్షిక కార్యక్రమం యొక్క క్యాలెండర్ వివరాలు కూడా తీసుకున్నట్లయితే, ముందుగా దసరా ప్రధాన వార్షిక కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఈ మిషన్ యొక్క అతిపెద్ద సమావేశం ఈ మిషన్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే 3 నవరాత్రులు మధ్యస్థ స్థాయి కార్యక్రమాలు సంవత్సరంలో మూడు సార్లు మొత్తం నిర్వహించబడతాయి. ఒకటి అవగాహన పెంచడానికి, సమాజాన్ని సంఘటితం చేయడానికి మరియు భారతదేశం అంతటా చేరువ కావడానికి 4 పవిత్ర నవరాత్రులు, సంవత్సరానికి 4 అవకాశాలు. లక్ష్యం ఏంటంటే, భారతదేశంలోని ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో కూడా గురుకులాన్ని స్థాపించడం, మన పురాతన విద్యా వ్యవస్థని సంపూర్ణంగా పునరుద్ధరించడం. ఇది వాళ్ళ మెయిన్ ప్రాజెక్ట్. ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. అలాగే ఇప్పుడు విజయనగరం మరియు విశాఖపట్నం మధ్య మొత్తం 20 ఎకరాల్లో ప్రీ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ నడుస్తోంది. జిల్లా నుండి జిల్లాకి, రాష్ట్రం నుండి రాష్ట్రానికి కూడా ఇది విస్తరిస్తోంది ఈ గురుకుల పునరుజ్జీవన మిషన్. దీంట్లో ఏం నేర్పిస్తారు? పురాతన యుద్ధ కళలు, ప్రతి రాష్ట్రం యొక్క ప్రత్యేక పోరాట సాంప్రదాయాలు, సాంస్కృతిక కళలు, ప్రతి శాస్త్రీయ ప్రాంతీయానికి సంబంధించి శాస్త్రీయ మరియు జానపద కళారూపాలు, అలాగే రంగస్థల కళలు, ప్రతి రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ ప్రదర్శన కళలు, అలాగే రాష్ట్ర నిర్దిష్ట కళ, అలాగే సంస్కృతి. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి దానికి సొంత జీవంతో కూడినటువంటి ఒక వారసత్వం ఉంది. మనం దాన్ని వ్యక్తిగతంగా ప్రతిదాన్ని కూడా పునరుద్ధరిస్తున్నారు. ఆయుర్వేదం, అలాగే యోగా, పురాతన వైద్య మరియు ఆరోగ్య వ్యవస్థలు, స్వదేశీ మరియు ఇంజనీరింగ్ విజ్ఞానం, భారతదేశం యొక్క పురాతన సాంకేతిక జ్ఞానాన్ని మళ్ళీ పునః కనుగొనడం. ఇక జాతీయ వారసత్వ స్థలాల జియో ట్యాగింగ్, పవిత్ర స్థానాల్ని డిజిటల్గా మ్యాపింగ్ చేయడం, అలాగే వాటిని రక్షించడం. ఇక దేవాలయ పునరుద్ధరణ, నిర్లక్ష్యానికి గురైనటువంటి దేవాలయాల్ని పునరుజ్జీవింపచేయడం, పురావస్తు పరిశోధన, పురాతన స్థలాల లోతైనటువంటి అధ్యయనం, అలాగే గ్రంథాలు మరియు వారసత్వం, వాటి యొక్క డిజిటల్ మ్యూజియం. భారతదేశం యొక్క మొత్తం జ్ఞానానికి ఒకే ఏకీకృత వేదిక భారత ప్రభుత్వంతో కలిసి మనం ఆగ్నేయ ఆసియాని అనుసంధానించేటువంటి పురాతన దేవాలయ కారిడార్ కూడా ఇందులో నిర్మించడం జరుగుతుంది. ధర్మంలో పాతుకుపోయినటువంటి సాంస్కృతిక మరియు ఈ ఆర్థిక వంతెనల్ని నిర్మిస్తున్నారు, రెండింటికి కూడా మధ్యలో. ఇది ఎందుకు అవసరం వాళ్ళు చెప్తున్నటువంటిది ఈ మిషన్కి సంబంధించి. ఇందాక చెప్పినట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు ఉంది. అది అప్పట్లో రాజ్యాలు, తర్వాత రాష్ట్రాలు, ప్రతి ఒక్కటి కూడా సాంప్రదాయాలు, రంగస్థల రూపాలు, యుద్ధ కళలు, కళాశైలులు, అలాగే జీవంతో కూడినటువంటి విజ్ఞానం, జీవ విజ్ఞానం, చురుకైనటువంటి సంరక్షణ లేకుండా ఇవి శాశ్వతంగా కోల్పోతున్నాం. సో ఇందులో మనం వ్యతిరేకించేటువంటివి ఏంటి ఇందులో అంటే, ఈ మిషన్ ప్రకారం అక్రమ మత మార్పిడులు, అక్రమ మత ప్రచారం, అక్రమం అని కూడా కాదు, బేసిక్గా మత ప్రచారం చేయొచ్చు, కానీ వాళ్ళ మతం యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసేలా ఉండాలి తప్ప ఇంకొక మతాన్ని కించపరిచేలా ఉండకూడదు. అలాగే సాంస్కృతిక అపహాస్యం మరియు అబద్ధాల వ్యాప్తి. ఫలానా పండగ చేసుకుంటున్నారు, ఆ పండగ అంటే దెయ్యాల పండగ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దేవీ దేవతల్ని దూషించడం, మన దేవాలయాలు, మన కళలు మరియు మన నాగరికత నాశనం. గురుకుల వ్యవస్థ మనుగడ సాగించకపోతే మన జాతి, మన సంస్కృతి, మన గుర్తింపు, మన అస్తిత్వం కూడా నాశనం అవుతాయి. అందుకే ఈ మిషన్
సార్వజనిక మద్దతు మరియు నిధుల మీద ఆధారపడి 10-15 సంవత్సరాలు పడుతుంది, కానీ చర్యలు తీసుకోవాల్సిన సమయం మాత్రం ఇప్పుడే అంటున్నారు. వీళ్ళ టార్గెట్ అంతా ఒకటే, ఒక గురుకులం, ఒక జిల్లా, ఒక దేశం, అమ్మవారి అనుగ్రహంలో అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే డేట్ కూడా అనౌన్స్ చేయబడుతుంది. అలాగే ఇంకా కార్యక్రమాలు కూడా దీంట్లో ఉన్నాయి. కొన్ని ఈ ప్రతి చోట కూడా ఆల్రెడీ యూపీలో జరుగుతోంది. ఇప్పుడు విజయనగరం, విశాఖపట్నం మధ్యలో దీనికి ప్రీ ప్రాజెక్ట్ నడుస్తుంది. కాబట్టి ప్రతి చోట ఒక గురుకుల వ్యవస్థ అనేది రావాలి అనేదే ప్రధానంగా టార్గెట్గా పెట్టుకున్నారు. మనం మర్చిపోయినటువంటి ఒక అత్యున్నత విద్యా వ్యవస్థ మళ్ళీ ఎస్టాబ్లిష్ కావాలి అనేదే వీళ్ళ టార్గెట్గా కనిపిస్తుంది. టార్గెట్ కూడా కాదు, వీళ్ళ బేసిక్ ఎజెండాగా కనిపిస్తోంది. చాలా చక్కటి ఆలోచన ఇది. చాలామందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బట్ ఇనిషియేషన్ అయితే 100% ఖచ్చితంగా ఇలాంటిది కావాలి. మనం వదిలేసినటువంటి జీవితాన్ని మళ్ళీ 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 ముందుకు తీసుకొచ్చి దేశాన్ని ఇంకా ముందుకు నడిపించాలి. సరికొత్త జనరేషన్ని మళ్ళీ మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు గురుకులం, ఆ గురుకులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే మిగతా వాళ్ళందరూ కూడా ఆ గురుకుల వ్యవస్థను దెబ్బతీశారు. ఆ దెబ్బ తీయడం వల్ల సమాజంలో విచ్ఛిన్నత అనేది కూడా పెరిగిపోయింది అనేది చాలామంది చెప్తున్నటువంటి భావన. అందువల్ల ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి డేట్స్ ఇవన్నీ కూడా అతి త్వరలోనే చెప్తారు. అండ్ ఐ రియలీ అడ్మైర్ లిదియా లక్ష్మిని. నేను ఫస్ట్ టైం నేను కాంటాక్ట్ చేసినప్పుడు, తను నాతో మాట్లాడినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. తను ఉక్రెయిన్ పౌరురాలు, ఒక భారతీయుడిని పెళ్లి చేసుకుంది, అందులో తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంది. హిందూ ధర్మం పట్ల, సంస్కృతి పట్ల, సాంప్రదాయాల పట్ల చాలా చక్కటి అవగాహన ఉంది. ప్రతి దాని మీద కూడా తను పోరాడుతూనే వస్తుంది వీటన్నిటికి సంబంధించి. అండ్ చాలాసార్లు అనుకున్నాను ఒకసారి ఖచ్చితంగా ఒక సెషన్ జూమ్లో అయినా సరే మాట్లాడి అసలు ఏం చేస్తుంది, ఏంటి తను ఇన్స్పైర్ చేసింది అనేటువంటి తెలుసుకోవాలని. కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల అవ్వలేదు. అండ్ వెరీ సూన్ అది కూడా పాసిబుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ విల్ ఫైండ్ వాట్ ఈస్ హర్ మోటో, వాట్ ఈస్ హర్ మిషన్, అంటే ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది ఇన్స్పిరేషన్, ఇవన్నీ కూడా ఒకరోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇదైతే నాకు చాలా అద్భుతంగా అనిపించినటువంటిది. ఫస్ట్ ఆ టైటిల్, గురుకులం, ప్రతి రాష్ట్రం, ప్రతి బిడ్డ, గురుకుల పునరుజ్జీవన మిషన్. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి బిడ్డ, ఇది మొత్తం దేశాంతటికి కూడా విస్తరిస్తుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. చాలా అద్భుతమైనటువంటిది. అండ్ శృంగేరి పీఠం వారు మార్గదర్శకత్వంలో నడుస్తుంది. అలాగే విశ్వ హిందూ రక్షా పరిషత్, విశ్వధర్మ సంరక్షణ ట్రస్ట్ వీళ్ళు సహకారం అందిస్తున్నారు. అలాగే భారత ప్రభుత్వం వారసత్వ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో సహకారం, ఈ హెరిటేజ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికి మద్దతుగా ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. అలాగే ఈ శక్తిపీఠాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం, లెట్స్ వెయిట్ ఫర్ ద మిరాకిల్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.